దయతల సద్గురు ప్రభు మహారాజుకు, శ్రీకృష్ణ పరమాత్మకు, గీతా మాతాకు, పోచమ్మ అమ్మవారికి, దయతల సద్గురు ప్రభు మహారాజుకు. ఈరోజు భగవద్గీత సాంఖ్యయోగం 2వ అధ్యాయంలో 57వ శ్లోకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం 57వ శ్లోకం. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. దేనియందును మమత ఆసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. ఓకే, ఈరోజు పరమాత్మ యొక్క అనుగ్రహంతో 2వ అధ్యాయంలో 57వ శ్లోకానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యః సర్వత్రా అభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్పారు. ఇందులో యః సర్వత్రా అని చెప్పారు. స్టార్టింగ్ ఏమని చెప్పారు? యః సర్వత్రా అభిస్నేహః. అభిస్నేహః అంటే అభిమానము లేనటువంటి వాడు అని చెప్పారు. యః సర్వత్రా అంటే ఎవరైతే, సర్వత్రా అంటే అన్నిటి యందు, అన్నిటి యందంటే అన్ని విషయాల యందు, అంటే సమస్త విషయాల యందు కూడా అభిమానము లేనివాడు కావాలి. నెక్స్ట్ తత్తత్ ప్రాప్య శుభాశుభం. మనకు ప్రాప్తించినటువంటిది అది ప్రియమైనప్పటికీ అప్రియమైనప్పటికీ కూడా దాన్ని సమంగా స్వీకరించగలగాలి. అంటే స్థితప్రజ్ఞుడు గురించి మనం ఇంతకుముందు గతంలో చెప్పుకున్నాం. ఇక్కడ మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళు, మోక్షాన్ని ఇందాక అనుకున్నాం కదా, మోక్షాన్ని పొందాలి అనుకున్నాం. మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అంటే ఇక్కడ మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పారు. కానీ ఫలానా వాళ్ళు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే మోక్షం వస్తుంది అని అంటే, ఫలానా వాళ్ళు అంటే ఫలానా పండితుడు కానీ, లేకపోతే ఫలానా కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ ఫలానా ధనవంతుడని కానీ, ఫలానా పూజ చేసినటువంటి వాడని, ఇలాంటి ఒక క్వాలిఫికేషన్ చెప్పలేదు. ఒక జాతి కానీ, ఒక మతం కానీ, ఒక కులం కానీ, ఒక స్త్రీ పురుషులు అనేటువంటి ఒక భేదం కానీ ఇక్కడేమి చూపెట్టలేదు. యః సర్వత్రా అన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఇలాంటి లక్షణాలు, ఇప్పుడు మనకు చెప్పబోయేటువంటి స్థితప్రజ్ఞుల లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మోక్షం ప్రాప్తిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో కులం ఏమన్నా ప్రాతిపదిక ఉన్నదా? కులానికి ప్రాధాన్యత ఏం లేదు కదా. పోనీ ఫలానా కులంలో ఉన్న వాళ్ళకే మోక్షం వస్తుంది అని చెప్తే ఇక మనం అందరం ట్రై చేయక్కల. ఫలానా పండితులకు మాత్రమే మోక్షం వస్తుంది అంటే మనం ట్రై చేయక్కల. వేదం నేర్చుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే మోక్షం వస్తుంది, లలితా సహస్రనామాలు పారాయణం చేస్తేనే మోక్షం వస్తుంది, విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తేనే మోక్షం వస్తుంది, భగవద్గీత పఠిస్తేనే మోక్షం వస్తుంది, భాగవతం పఠిస్తేనే మోక్షం వస్తుంది అని చెప్పారు అనుకోమ్మ. అందరూ ఫాలో అవుతున్నారా అమ్మ? అందరూ ఫాలో అవుతున్నారా? ఫలానా హనుమాన్ చాలీసా పఠిస్తేనే మోక్షం వస్తుందని రాస్తుందా అక్కడ? లేదు కదా. పోనీ దేవతారాధన, ఫలానా దేవునికి పూజ చేస్తే మాత్రమే మోక్షం వస్తుందని రాసిందా ఎక్కడన్నా శాస్త్రంలో? ఒకవేళ ఎవరైనా ప్రశ్న వేశారనుకోమ్మ, మనకి తెలియగల వాళ్ళు చాలామంది ఉంటారుగా, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మోక్షం వస్తుంది అని ప్రశ్న వేశారనుకోమ్మ, మనం ఏం సమాధానం చెప్తాం? ఏ దేవుడు పవర్ఫుల్ దేవుడు అని చెప్తాం?
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్ళలో ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మోక్షం వస్తుంది అని అడిగారనుకో ఏం చెప్తాం? మనం ఏం చెప్తాం? ఫలానా దేవుడు పేరు చెప్పండి అని చెప్పండి. టాప్ 10 చెప్పమన్నారు అనుకో అమ్మ చెప్తాం, ట్రై చేస్తాం. టాప్ 10 అంటే పవర్ఫుల్ గాడ్స్లో 10 మందిని సెలెక్ట్ చేసి చెప్పమంటే చెప్పొచ్చు. మనం 10 మందిని సెలెక్ట్ చేసి చెప్పమంటే చెప్పొచ్చు. కానీ ఒక్కళ్ళనే చెప్పమంటే మనం చెప్పలేం. ఒక్కళ్ళ పేరు చెప్పనంటే మనం చెప్పలేం. ఏమైనా ఐడియా ఉందా మీకు? ఏ దేవుడిని ఆరాధిస్తే మోక్షం వస్తున్నది? శివుడు. మరి విష్ణువు కోపం రాదా శివుడు అంటే? పోనీ విష్ణువు అన్నాం అనుకోండి, అమ్మవారి కోపం రాదా? పోనీ శివుడు అమ్మవారి పేరు చెప్పినాం అనుకోండి, మరి గణపతి ఊరుకుంటాడా? మరి గణపతి పేరు చెబితే మరి సుబ్రహ్మణ్య స్వామి ఊరుకుంటాడా? కుమారస్వామి ఊరుకుంటాడా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ ఉన్నారు, మరి నలుగురిలో ఒక్కళ్ళనే చెప్పండి, మిగతా వాళ్ళ కోపం రాదా? మరి అంటే మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఫలానా దేవుడి పేరు చెబితే ఇంకో దేవుడికి ఏమైనా కోపం వచ్చిద్దేమని. మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఫలానా దేవుడి పేరు చెబితే ఇంకో దేవుడికి ఏమైనా కోపం వచ్చిద్దేమని చెప్పే ఆలోచనలో మనం ఉంటాం. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మీరు శక్తి ఉపాసన చేస్తూ ఉన్నారనుకోండి, అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు, దుర్గాదేవినో లలితాదేవినో మీరు ఆరాధిస్తూ ఉన్నారు. సాఫ్ట్గా ఉండాలని లలితాదేవిని ఆరాధిస్తూ ఉన్నారు అనుకో. దుర్గాదేవి నామని కొంచెం రాస్తూ ఉంటుంది, కానీ లలితాదేవి ఫుల్ సాఫ్ట్ అన్నమాట. అసలు అక్కడ కోపం కూడా రాదు, పూర్తిగా అనుగ్రహిస్తారు. ఈ అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నాం అనుకో అమ్మ. మనం ఇప్పుడు అమ్మవారిని లలితాదేవిని ఆరాధిస్తూ ఉన్న తరుణంలో మనం తిరుపతి తీసుకెళ్ళారనుకోండి, మనం దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి ఎటు వెళ్ళట్లేదన్నమాట. లలితాదేవిని నమ్ముకొని ఉన్నాం. ఎవరో ఫ్రెండ్ వాళ్ళు ఖచ్చితంగా మనకు కూడా టికెట్లు బుక్ చేశారు వద్దన్నా కానీ వినకుండా. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళామనుకోండి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టాలా వద్దా? మరి మనం ఇప్పుడు తిరుపతి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ గోవిందనామాలు చదవమన్నారు మనల్ని. ఇప్పుడు మనం గోవిందనామాలు చదవచ్చా చదవకూడదా? మరి రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లలితా పారాయణం చేస్తూ ఉన్నాం మనం. లలితోపాసన ప్రతినిత్యం కూడా రోజుకు 3 సార్లు లలితోపాసన చేసేటువంటి మనం ఇవాళ గోవిందనామాలు చదివితే మరి అమ్మవారికి ఏమైనా కోపం వచ్చిద్దేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి గురించి గొప్పగా చెప్పారు. అక్కడికి వచ్చినటువంటి కలిసినటువంటి మన కొంతమంది సర్కిల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్పగా వెంకటేశ్వర స్వామికి చెప్పారు. వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు తిరుపతి వెళ్తున్నట్టుగా, సంవత్సరానికి 3 సార్లు తిరుపతి వెళ్తున్నట్టుగా, వాళ్ళ కలిగినటువంటి ప్రయోజనాలు, వాళ్ళకి ఎన్ని ఇల్లులు కట్టుకున్నారు, ఎన్ని ప్లాట్లు కొన్నారు, వాళ్ళ పిల్లలు ఎన్ని కంపెనీలు పెట్టారు, వాళ్ళకి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంత బంగారం కొన్నారు, ఇవన్నీ చెప్పారు. వెళ్ళినప్పుడల్లా వాళ్ళు మంచిగా అక్కడ దర్శించుకుంటున్నారు, మంచిగా వాళ్ళకి కలిసి వస్తుంది. మరి వీళ్ళకి డౌట్ వచ్చింది, లలితాదేవిని నమ్ముకుంటే మనం ఆరాధన చేస్తుంటే మనకి ఉన్న నెక్లెస్ కూడా పోయింది అని మనం అని ఇప్పుడు మనం కూడా వీళ్ళ ఎమ్మట మనం కూడా తిరుపతి పోతే బాగేమని అనిపించింది అనుకోమ్మ. ఒకవేళ ఇప్పుడు అట్లా తిరుపతి వెళ్ళారు, డేర్ చేసి తిరుపతి వెళ్ళారు. వెళ్ళిన తర్వాతగా అనుమానం అన్నమాట, ఇన్ని సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నాం, సడన్గా ఇప్పుడు తిరుపతి యూటర్న్ తీసుకున్నాం, మరి అమ్మవారికి ఏమైనా కోపం వచ్చిద్దేమో, ఆడదాకా చేర్చిద్దో చేర్చదో, మోకాళ్ళ నొప్పులు అందుకే వచ్చినాయేమో, మన చెవుగొండ నొప్పి వచ్చింది అందుకే వచ్చిందేమో, అమ్మవారు సరిగ్గా ఊరుకోవట్లేదేమో, గొంతు నొప్పి వచ్చింది, నామం చదవలేకపోతున్నా, అమ్మవారు ఏమైనా చదవనీయట్లేదేమో అని ఆలోచిస్తారు. ఎవరు? మామూలు వాళ్ళు, మనుషులు ఆలోచిస్తారు. మనుషులు ఆలోచిస్తారు కానీ భక్తులు ఆలోచించరు, జ్ఞానులు ఆలోచిస్తారు. ఎందుకంటే అసలు దేవుళ్ళకి భేదం ఉంటుందని మనకున్నట్లే వాళ్ళకు కూడా కోపాలు ఉంటాయా అమ్మ? మనకెట్లయితే రాగద్వేషాలు ఉన్నాయో, మనకెట్ల కోపతాపాలు ఉన్నాయో, ఇక దేవుళ్ళకు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళు దేవుళ్ళు ఎందుకైతే వాళ్ళకి దండం పెట్టక్కలేక, మనకున్నట్లే ఈర్ష్యా ద్వేషాలు ఉన్నాయనుకోమ్మా, దేవుళ్ళు అవుతారా? అట్లాంటి దేవుళ్ళని పూజించాల్సిన అవసరం ఉందా ఇంక మనకి? అట్లాంటి దేవుళ్ళని మనం అసలు పూజించాల్సిన అవసరం లేదు. కానీ ఏ దేవుడికి, ఏ దేవతాశక్తికి కూడా ఇలాంటి భేదాలు ఉండవు, ఇలాంటి తారతమ్యాలు ఉండవు. అర్థమైందా? మనకున్న లక్షణాలు దేవుడికి ఉండవు, మనకున్న లక్షణాలు దేవుడికి ఉండవు. ఇదొక్కటే మనం గుర్తించగలిగితే చాలు, దేవుడికి భేదం అనేటువంటిది లేదు. కాకపోతే ఏంటంటే మనకి నమ్మకం చెదిరిపోకుండా ఉండటం కోసం స్థిరంగా ఒక చోట ఉండాలి అనే ఉద్దేశంతో పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే మనకేం చేస్తారంటే ప్రతి కుటుంబంలో కూడా ఆచార వ్యవహారాలు ఉంటాయి. కులదేవత అని ఉంటారు.
ఇంటి ఇలవేలుపు అని ఉంటారు. విన్నారమ్మా మీరు? ఇలవేలుపు ఉంటారు, కులదేవతలు ఉంటారన్నమాట. కుల గురువులు ఉంటారు, కుల గురువులు కూడా ఉంటారన్నమాట. అంటే మన వంశంలో ఏమైనా డిఫెక్ట్ ఏర్పడినప్పుడు, మన వంశంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, మనకు పుట్టే సంతానం కానీ మన తర్వాత జనరేషన్స్లో ఉండేటువంటి పిల్లల వంశ పరంపరలో ఎక్కడైనా జనరేషన్లో ఏమైనా మిస్టేక్స్ జరిగి ఎవరికైనా ఇబ్బంది కలిగితే, సంతానం అందకపోయినా కానీ, అందిన సంతానం నిలబడకపోయినా కానీ, ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు ఒక్కసారి కులగురువులను సంప్రదించినట్లయితే మన కులంలో మన పూర్వీకుల కాడి నుంచి, తాత ముత్తాతల కాడి నుంచి ఉన్నటువంటి మన చరిత్ర మొత్తం చెప్పి, మనకున్నటువంటి ఆచార వ్యవహారాలు, మన మిస్టేక్స్ ఉంటే వాళ్ళు మన గైడ్స్ చేసి సరిచేసే అవకాశం ఉంటుంది. కులదేవతను ఆరాధించినప్పుడు కానీ, లేకపోతే ఇలవేలుపుని ఆరాధించుకున్నప్పుడు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లీన్ అవుతాయి. ఇవన్నీ కొన్ని నమ్మకాలకు సంబంధించినవి, కొన్ని ఆ వంశానికి, ఆ కులానికి సంబంధించి పూర్వీకులందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ ఎనర్జీ అనేటువంటిది మనకు కూడా ఫామ్ అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు, అలా ఫాలో అవచ్చు. కాకపోతేనంటే ఇది భక్తిలో, కానీ జ్ఞానంలో అలా కాదనమాట. జ్ఞానంలో సర్వత్రా దేవతా విగ్రహాల్లోనే కాకుండా ప్రతి ప్రాణిలో కూడా దైవాన్ని దర్శించగలుగుతారు. ప్రతి ప్రాణిలో కూడా దైవాన్ని దర్శించగలుగుతారు. చరాచర జగత్తునందంతటా దైవాన్ని దర్శించేటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది. ఓకే, అర్థమైందమ్మా? అంటే మోక్షాన్ని పొందాలి అని అనుకునేటువంటి వాళ్ళకి కులం అనేటువంటిది ఒక కారణం కాదు. పలానా కులంలోనే జన్మిస్తే మోక్షం వస్తుంది అంటే, మరి ఇప్పుడు మనం మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళందరూ హయ్యర్ గ్రేడ్లో ఉన్నటువంటి క్యాస్ట్లోనే ఉన్నారా? కులం ఏమన్నా అక్కడ పట్టింపు ఉందా అమ్మ? కులం పట్టింపు ఉందా? లేదు. సూరదాస్ కానీ, కబీర్ దాస్ కానీ వీళ్ళందరినీ చూస్తే అసలు కులం అనేటువంటిది అక్కడ కనిపిస్తుందా మనకి? కులం కాదు. కులం కంటే ఏది ముఖ్యమన్నారు? గుణం ప్రధానం. కులం కంటే గుణం ప్రధానం. పోనీ ఎక్కువ స్తోత్రాలు నేర్చుకుంటే దైవానుగ్రహం కలుగుద్దా అమ్మ? దైవానుగ్రహం కలగడానికి స్తోత్రం అవసరమా అంటే స్తోత్రం అవసరమే, కానీ ఈ స్తోత్రం చదివితేనే మోక్షం వస్తుంది అనేటువంటి నియమం లేదు. ఏ స్తోత్రం ఎవరైనా చదవచ్చు. అసలు స్తోత్రాలు చదివి పారాయణం చేస్తేనే మోక్షం వచ్చేటైతే మరి మోగవాళ్ళు, చూపు లేనటువంటి వాళ్ళు, నోరు లేని వాళ్ళు, చూపు లేనటువంటి వాళ్ళు మరి ఏ సాధన చేయగలుగుతారు? మరి వాళ్ళు ఎలా మోక్షాన్ని పొందుతారు? మోక్షాన్ని పొందడానికి క్వాలిఫికేషన్, పలానా చదువు, ఇంత డిగ్రీ ఉండాలి, ఇంత చదువు చదవాలి, వేదం చదవాలి, రుద్రం నేర్చుకోవాలి, పురుష సూక్తం నేర్చుకోవాలి, స్త్రీ సూక్తం నేర్చుకోవాలి, ఫలానాది నేర్చుకుంటేనే మోక్షం వస్తుంది అనేటువంటి నియమం పెట్టలేదు. అదే మోక్షాన్ని పొందడానికి కావాల్సింది ఏంటది? భక్తి. అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. అనన్యమైన భక్తి ఉంటే చాలు, మోక్షం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అర్థమైందమ్మా? పోనీ ఆడవాళ్ళకు మోక్షం వచ్చిద్దా, మగవాళ్ళకు మోక్షం వచ్చిద్దా అట్లా ఏమైనా ఉంటుందమ్మా? మోక్షం పొందడానికి అర్హత ప్రధానం. శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమ నిబంధనలు పాటించాలి, కానీ చిన్నపిల్లలని లేదు, వృద్ధులని లేదు, వయసుతో నిమిత్తం లేదు, స్త్రీ పురుషులు అనేటువంటి భేదం లేదు. అర్థమైందమ్మా? కాబట్టి మోక్షాన్ని పొందటానికి కావలసింది భక్తి. ఇంకోటి బుద్ధి యొక్క స్థిరత్వం. ఇక్కడ మనకు 2వ అధ్యాయంలో చెప్పేటువంటిది ఏంటంటే స్థిత ప్రజ్ఞ స్థిరంగా ఉండాలి. ఎవరికైతే బుద్ధి స్థిరంగా ఉంటుందో వాళ్ళకు మోక్షం వస్తుంది అని చెప్పారు. ఓకే, బుద్ధి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మన యొక్క మనస్సుని విషయాల వైపు వెళ్ళకుండా చూసుకోవాలి. ఒక్కచోటే ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఒకే విషయమునందు ఇష్టాన్ని మనం పెంచుకోకూడదు. ఇది ఉంటేనే నేను జీవిస్తాను అనేటువంటిది లేకుండా చేసుకోవాలి. ఓకే, అర్థమైనా? సపోజ్ ఉదాహరణకి మీరు ఒక యాత్ర వెళ్ళారనుకోమ్మా, ఒక యాత్ర వెళ్ళారు, 10 రోజులు వెళ్ళారు. ఆ ఏరియాలో వాళ్ళు కాఫీలు తాగరు, టీ తాగరు అనుకోమ్మా. ఆ ఏరియా వాళ్ళు టీ తాగరు, కాఫీ తాగరు. మనకి రోజుకు ఉదయం 2 సార్లు, సాయంత్రం 2 సార్లు తాగే అలవాటు ఉందనుకోమ్మా. అప్పుడు ఏం చేస్తారు? వెళ్ళేవాళ్ళు అక్కడ టీ ఉండదని తెలిస్తే ముందే ఇక్కడి నుంచి
టీ పొడి ఒక ప్యాకెటు, పంచదార 3 కేజీలు, కాఫీ పొడి ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, పొడి ఉంటాయి కదా మిల్క్ పౌడరు ప్యాకెట్లు సంచిలో వేసుకొని సర్దుకొని పోతాం. ఎందుకు రండి అక్కడ టీ ఉండమంట. బై మిస్టేక్ ఒక్కరోజు మనకు టీ లేకపోతేనే అక్కడ అందరూ ధ్యానం చేస్తున్నా, అందరూ మంత్రం చదువుతున్నా, అందరూ పూజలో పాల్గొన్నా, అందరూ వ్రతాల్లో పాల్గొన్నా కానీ మన మనసు టీ తాగలేదు. 4 అయింది. అంతలోకే వదిన గారు చెప్పిద్దనమాట, టైం 4:30 అయింది, ఇప్పుడు 4:30కి ఇంటికాడ నేను ఫ్రెష్గా కాఫీ తాగుతూ ఉంటా. మరి పూజ అంటే కొంచెం లైట్గా మనకి హెడేక్ వస్తుంటుంది. లైట్గా హెడేక్ ఫీల్ వల్ల హెడేక్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. 4 రోజులు టీ తాగకుండా ఉండాలి, 4 రోజులు కాఫీ తాగకుండా ఉండాలి, 4 రోజులు కారం తినకుండా ఉండాలి, 4 రోజులు ఉప్పు లేకుండా తినగలగాల, 4 రోజులు రైస్ లేకుండా ఉండగలగాలి. అప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తే. ఇంతకుముందు మేము ఒక ఊరిలో సత్సంగం చెప్పడానికి వెళ్ళామన్నమాట. అక్కడ మీలాగే అమ్మగారు ఒకళ్ళు ఉన్నారన్నమాట, అడ్మినిస్ట్రేట్ చేస్తారు. సాయిబాబా భక్తులు అన్నమాట వాళ్ళు, షిరిడి సాయిబాబా భక్తులు అన్నమాట. సాయిబాబా మందిరం కట్టారు అక్కడ. సత్సంగానికి వెళ్ళినప్పుడు వారు అమ్మగారు ఎప్పుడో ఒకసారి వస్తారనమాట సత్సంగానికి. వారు ఎంత గొప్పగా జీవిస్తారో, ఎంత గొప్ప ఆచరణ అనమాట అక్కడ నేను చూసాను అనమాట, ప్రత్యక్షంగా చూసాను. అంత డిసిప్లిన్ గురువుగారి దగ్గర ఉంది, భక్తుల దగ్గర కూడా ఉందన్నమాట. ఎంత సిస్టమేటిక్గా ఉంటారంటే భక్తులు కూడా. అమ్మగారు ఫుల్ ఇన్స్ట్రక్షన్ అనమాట, అట్లయితేనే రాండి అని చెప్తారు, లేకపోతే అసలు వారి ఇంటికే రానిరు, వారితో మాట్లాడను కూడా మాట్లాడరు అనమాట. సత్సంగం కాడికి వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సత్సంగం కాడికి తీసుకొచ్చేట్లు ఉండాలి మన ప్రవర్తన. మీరున్నారనుకో, నేను సత్సంగానికి వెళ్తున్నా అని చెప్పారనుకో, మీ ఇంటి యజమాని గారు నిన్ను సత్సంగానికి తీసుకొచ్చేట్లుగా మీ ప్రవర్తన శైలి ఉండేట్లుగా నడుచుకోవాలి. ఇంట్లో అంత డిసిప్లిన్గా మీరు ఉండగలగాలి, సెల్ఫ్ డిసిప్లిన్ మనం డెవలప్ చేసుకోగలగాలన్నమాట. అక్కడ అమ్మగారు భక్తులకు ఎట్లా శిక్షణ అంటే, భక్తులు ఇంటికాడ బయలుదేరితే సత్సంగానికి వెళ్తున్నా అని ఇంటికాడ చెప్తే మళ్ళీ గుడికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడరు. కనపడితే జై సాయిరామ్ అంటారు, ఓం సాయిరామ్, జై సాయిరామ్, ఇంకంతే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడరు. సత్సంగం కాడ భజన జరిగితే భజనకు సంబంధించిన మాట మాత్రమే కీర్తిస్తారు తప్ప మీ ఇల్లు బాగుందా, మీ ఓళ్ళు ఎట్లున్నారు, పిన్నాం ఎట్లుంది, కాలు ఎట్లుంది, ఇల్లు ఎట్లుంది, ఏం మాట్లాడరు. అసలు వేరే విషయాలు ఏం మాట్లాడరు. మళ్ళీ ఇంటికాడ నుంచి గుడికాడికి బయలుదేరిన తర్వాత మధ్యలో కూడా ఎక్కడ ఆగటాలు లేవు. ఆ షాప్ కాడెళ్ళి నేను బెండకాయలు కొనుక్కోబోతా, కొనటం లేదు. సత్సంగానికి బయలుదేరితే బెండకాయలు లేవు, వంకాయలు లేవు. డైరెక్ట్ గుడికే వెళ్ళాలా, మళ్ళీ ఇంటికే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను సత్సంగానికి వెళ్ళొచ్చా, అయిపోయింది, నేను షాప్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని రావాలి. దట్స్ ఆల్. అంత సిస్టమేటిక్ అనమాట. చెప్పాక అమ్మగారు, ఆ అమ్మగారు ఎంత క్రమశిక్షణ అంటే ఒక 3 నెలలు లేకపోతే ఒక నెల రోజులు అసలు ఉప్పు అస్సలు లేకుండా తింటారు. కూర చేసినా ఏం చేసినా కానీ అసలు ఉప్పు అస్సలు వేసుకోరు. కొన్ని నెలలు అస్సలు నూనె లేకుండా, కొన్ని రోజులు అస్సలు ఉప్పు లేకుండా, కొన్ని రోజులు అసలు అన్నం తినకుండా ఓన్లీ ఫ్రూట్స్ తీసుకొని, కొన్ని రోజులు ఫ్రూట్స్ కూడా లేకుండా ఓన్లీ పాలు తీసుకొని, ఇట్లా కొన్ని చాలా దీక్షలుగా చేసి గడిపారు. అంటే ఇప్పుడు వారు ఉన్నారనుకోమ్మ, అలవాటు పడి ఉన్నారు. అవసరమైతే 3 నెలలు అన్నం తినకుండా ఉన్నారు, 3 నెలలు పండ్లు తినకుండా ఉన్నారు, 3 నెలలు ఉప్పు లేకుండా ఉన్నారు, 3 నెలలు అసలు టీలు, కాఫీలు, మిల్క్ ప్రోడక్ట్స్ మొత్తం క్లోజ్. ఒక 3 నెలలు పాలు, పెరుగు కూడా లేకుండా, మజ్జిగ కూడా లేకుండా 3 నెలలు గడిపారు. ఇప్పుడు వారికి మరి టీలు ఇవ్వాలని అనిపిస్తుందా? అన్నీ చేయించారు. అంటే మనం ఒక పూజలో కూర్చుంటే, ఒక జపంలో కూర్చుంటే, ఒక మంత్ర అనుష్ఠానానికి కూర్చుంటే మన మనసు నాకు అది కావాలి అని కోరకూడదు. నా మనసు ఫలానది కావాలి అని కోరకూడదు. ఓకే, అది చెప్తున్నారన్నమాట ఇక్కడ. అంటే సర్వత్రా అభిస్నేహ అంటే సమస్త విషయాల యందు కూడా అభిమానం లేకుండా ఉండాలి. సమస్త విషయాల యందు కూడా ఏం లేకుండా ఉండాలా? అభిమానం లేకుండా ఉండాలి. దేని యందు కూడా ఆసక్తి లేకుండా ఉండగలగాలి. అలా మనం ఉండగలుగుతున్నామా? ఏ విషయం యందు కూడా ఆసక్తి లేకుండా ఉండగలుగుతున్నామా? టెస్ట్ చేసుకోవాలి. మనం టెస్ట్ చేసుకోవాలి. ఎక్కువ రోజులు దీక్ష పెట్టుకోకూడదు, 3 రోజులు దీక్ష పెట్టుకోవాలి. 3 రోజులు దీక్ష పెట్టుకొని
ఇంట్లో వాళ్ళు ఏది వండితే అది తింటా అని చెప్పాలన్నమాట. నాకు పలాంది వండాల్సిన అవసరం లేదు. మీరు ఉదయం టిఫిన్ ఏది చేస్తే అది తింటా, ఎట్లుంటే అట్లా తింటా. మధ్యాహ్నం లంచ్ మీరు ఏది ప్రిపేర్ చేస్తే అది, డిన్నర్ ఏది ప్రిపేర్ చేస్తే అది. నాకు ఫలాంది కావాలని నేను అడగను. అట్లా ఉండండి. ఇంతకుముందు నేనైతే ఫ్యాక్ట్ చెప్తున్నామ్మా, నా లైఫ్లో చెప్తున్నా. చిన్నప్పుడు అయితే నేను టీలా తీసుకొచ్చి అలా తీసుకువెళ్తుంటే ఎమ్మట నిద్రపోయేవాడిని కూడా లేచేవాడిని. టీ వాసన వస్తే లేచి కూర్చునేవాడిని. అర్థమైందా? అంత ఇష్టంగా తాగేవాడిని అనమాట. గ్లాసులు గ్లాసులు తాగేవాళ్ళం. వెనకటి రోజుల్లో మీరు చూసే ఉంటారు, పెద్ద పెద్ద గ్లాసుల నిండా తాగేవాళ్ళం టీలు. అంటే కొంచెం క్వాలిటీ కూడా ఉండే, అప్పుడు పాలు బాగుండే, పల్లెటూళ్ళలో మనం తాగేవాళ్ళం. ఇప్పుడు నేను టీ తాగాల్సిన అవసరం లేదు, కాఫీ తాగాల్సిన అవసరం లేదనమాట. నాకు అంత నెసెసిటీ కాదు. వాళ్ళు మర్చిపోతారు ఒక్కోసారి, నేను అడగను. అవసరమైతే అడుగుతా, నేను అడగను. వాడు మర్చిపోతే నేను అడగను అనమాట. నాకు మీరు ఇవాళ టీ ఇవ్వలేదు, కాఫీ ఇవ్వలేదా, నేను అడగను అనమాట. వాళ్ళే గుర్తు చేసుకుంటారు. తెల్లారి గుర్తు చేసుకో, నువ్వు కాఫీ తాగలేదంటే తాగలేదని. మరి అడగొచ్చు కన్నా, ఏమి తాగపోతే ఏమైంది ఒకరోజు. నెసిటీ కాదు, వాళ్ళు మర్చిపోతే నేనేం చేసేది? ఎందుకు అడగాల? వాళ్ళు మర్చిపోతే ఇప్పుడు నాకు కావాలని నేను ఎందుకు అడగాల? నేను అడగను. కాకపోతే కూరలు వండేప్పుడు రుచిగా వండుకుంటే బాగని చెప్తా అంతే. ఇప్పుడు ఎట్లా వండుకుంటున్నాం కాబట్టి ఉప్పు కారం మంచిగా వేసుకుంటే బాగుంటుందని చెప్తా. అట్లా అని చెప్పి అది ఉప్పు తక్కువ ఉందని, కారం తక్కువ ఉందని నేను తినను నెట్టేసిన సందర్భాలు ఉండవమ్మా. కాకపోతే చేసుకునేది మా నాన్నగారికి మా అమ్మగారికి ఉన్న వేరియేషన్ చెప్తున్నమాట. మా నాన్నగారు ఏంటంటే ఎట్లుండో తింటారు, మా అమ్మగారు అలా కాదనమాట. ఎట్లా వండుకుంటున్నాగా రుచిగానే వండుకొని తిందామంటారు మా అమ్మగారు. కానీ మా నాన్నగారికి రుచితో సంబంధం లేదు, ఏది వండి పెట్టినా తింటారు, ఎలా ఉన్నా తింటారు. అంటే మన మనస్సు పలానా విషయం యందు, పలానా దాని యందు అభిమానం కలిగి ఉండకూడదు. నేను అది ఉంటేనే జీవిస్తాను, అది లేకపోతే నేను జీవించలేను అనే పరిస్థితి ఉండకూడదు. ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చమ్మ. పలానాది అంటే శాస్త్రంలో తినవచ్చు అని చెప్పిన వాటి గురించి చెప్తున్నా నేను. మళ్ళీ శాస్త్రంలో నిషేధించినటువంటి వాటిని గురించి నేను చెప్పట్లేదు. అది మీ ఇష్టం, సెల్ఫ్, మీ సొంత విషయం అన్నమాట. శాస్త్రంలో రాజసిక తామసిక ఆహారాలు నిషేధం అని చెప్పారు. అవి తినవని నేను చెప్పను, మీరు తింటే అది మీ సొంతం ఇష్టం. నేను ఎప్పుడు చెప్పినా కానీ సాత్విక ఆహారమే తినమని చెప్తాను అనమాట. చాలామంది అంటారు మీరు వైశాస్ కాబట్టి, మీరు నాన్ వెజ్ తినరు కాబట్టి మీరు అట్లా చెప్తుంటారు అని చెప్తారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా అనుకోండి, నా సొంతం అది కాదనమాట. నా ఓన్ ఇంటెన్షన్ ఏంటంటే సాత్వికాహారం తీసుకొని శాస్త్రంలో చెప్పింది కాబట్టి అలా ఆచరించాలి అంతే. రాజసిక తామసిక ఆహారాల వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు ఎందరో మహాత్ములు చెప్తున్నారు. యూట్యూబ్లో కొడితే అర్థమైంది. మాంసాహారం తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో చెప్తున్నారు, కలిగే లాభం ఏంటో నష్టం ఏంటో చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే మనకి ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు మాంసం తినకుండా బ్రతకలేడా? కొంతమంది అది తినటానికే పుట్టినట్టు ఫీల్ అవుతారన్నమాట. నేను పుట్టిందే దానికనే అంటాడు అనమాట. మా కులం అదండి, మా కులంలో తినాలి, తినకపోతే ఊరుకోరంటారు. ఎవరు చెప్పారు మీ కులంలో తినాలని చెప్పి? అర్థమైందా? నువ్వు మార్చు, మీ కులంలో ఉన్న ఆచారాన్ని మార్చు. నువ్వు ఎందుకంటే నువ్వు భగవద్గీత చదువుతున్నావు, లలిత చదువుతున్నావు, విష్ణు సహస్రనామాలు చదువుతున్నావు, హనుమాన్ చాలీసా చదువుతున్నావు. నువ్వు మార్చి చూపెట్టు. నేను భక్తుని కాబట్టి నేను తిన్నని చెప్పు. ఎంతమంది భక్తులు మారలేదు? మా భక్తులు చాలామంది మారారు. అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మన మనసు అటువైపు లాక్కూడదు. అర్థమైందమ్మా? శనివారం కాడి నుంచే వీళ్ళకి అనిపిస్తుంది అనమాట, రేపు ఆదివారం వచ్చింది, రేపు ఆదివారం వచ్చింది, రేపు ఆదివారం వచ్చింది, ఏం చేయాలని. అంటే ముందు రోజు నుంచే ప్లానింగ్ ప్రిపరేషన్ అనమాట. అర్థమైందమ్మా? ఆదివారం వచ్చింది కాబట్టి లలిత చదువుదాం, అందరిని కూర్చోబెట్టి, ఇంట్లో వాళ్ళందరిని కూర్చోబెట్టాలని అనిపించిందా? ఎంతమందికి అనిపించింది? ఆదివారం ఆశ్రమానికి రమ్మంటే రానంటాడు ఒక ఆయన. ఎందుకంటే అది మిస్ అయిపోయింది ఇంటికాడ. తింటే రారు, ఇంటికాడ ఉంటే తినొచ్చు. ఆశ్రమానికి పోతే ఉంది, పప్పు కూర పెడతారు, అట్లా రారు. ఆశ్రమానికి వచ్చినా ఏముండదు అక్కడ అన్నప్రసాదం. ఆశ్రమంలో అన్నప్రసాదం ఏముంటుందమ్మా? పప్పు అన్నం. ఈ పప్పు అన్నం కోసం ఆశ్రమం కాడికి ఎందుకు ఫీలింగ్ ఉంటుంది. ఓకే. అంటే ఏంటంటే ఏదైనా కానీ వైరాగ్యం కలిగి ఉండే ప్రయత్నం చేయాలి, ఆసక్తి కలిగి ఉండకూడదు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే అది లేకపోతే నేను బ్రతకలేను అనేటువంటి స్థితి కలగకూడదు. అంటే దీనికి ఏమంటారండి మీ భాషలో ఏమంటారు? బందీ కాకూడదు. అర్థమైందమ్మా? దానికి ఇంకా తెలుగులో చెప్పాలంటే బానిసత్వం చెందకూడదు, దానికి బానిస కాకూడదు. అమ్మ చెప్తానేనమ్మా,
ఒక డ్రింక్ చేసేటువంటి వాడు ఇంట్లో చుట్టం వచ్చిందని మాండమ్మ చుట్టాన్ని కూడా తీసుకొని పోయే ప్రయత్నం చేస్తారు. అర్థమైందమ్మా? వాడు వస్తే ఊరుకోడు అనుకుంటే చుట్టాన్ని కూడా తీసుకెళ్తారు. అంటే ఇది ఒక ఆలోచన అనమాట. అర్థమైందమ్మా? ఒక డ్రింక్ చేసేటువంటి వాడికి పండగతో, పబ్బంతో, వారంతో, తిథితో, నక్షత్రంతో దేంతో సంబంధం లేదు. వాడు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కానీ, పిడుగులు పడ్డా కానీ, వర్షం వస్తే గొడుగేసుకొని పోతారు, క్యాబ్ బుక్ చేసుకొని అయినా పోతారు అన్నమాట. వాడి ఇష్టాన్ని అలా పూర్తి చేసుకుంటాడు. అవునా కదా? అంటే ఒకడు చెడు చేయడానికే అంత డిసిప్లిన్గా, అంత సిస్టమేటిక్గా వెళ్తుంటే మరి మంచి చేయడానికి వర్షం వస్తుందా? గురువుగారు తుఫాన్ వచ్చిందంట, రావట్లా, వచ్చిందంట, నేను సత్సంగానికి రాను అంటే ఒక మంచి పని చేయడానికి రానంటున్నావు. ఇవాళ మా పెన్నాం వచ్చింది, సత్సంగానికి రాను. పెన్నాం వస్తే పెన్నామని కూడా తీసుకున్నా, మంచిదే కదా. అమ్మవారి దర్శనం చేసుకున్నా మంచిదే కదా. ఇంతమంది 4 భక్తులు వస్తే మంచిదే కదా. పెన్నాం దర్శనం చేసుకున్నా మంచిది కాదా? మా పెన్నాం వచ్చింది, అమ్మగారు మా పెన్నాం వచ్చింది, రావేది కాదు, నేను రాను, ఇవాళ రావేది కాదు అంటే ఒక డ్రింక్ చేసేవాడు వాడు చుట్టాన్ని తీసుకొని షాప్కే వెళ్తాడు. మన ఇంటికి వచ్చిన చుట్టాన్ని గుడికి తీసుకురాలేమో మనం అనుకుంటే చేయగలుగుతాం, మనకిష్టమైతే చేయగలుగుతాం. ముందు మనకు అది ఇష్టం కావాలి. మనం చేసే పని ఇష్టం కావాలా, దానివల్ల ప్రయోజనం కూడా మనం పొందాలి. మనం ఈ పని చేస్తే మనకు ప్రయోజనం కలుగుతుందనేటువంటి పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం మనకు కలిగితే మనం చేయగలుగుతాం. పూర్తి విశ్వాసం మనకు కలిగితే మనం చేయగలగటమే కాదు, నలుగురికి చెప్తాం కూడా. లేకపోతే చెప్తామా? మనమే డిస్కరేజ్ అవుతాం, లేకపోతే మనమే డిస్కరేజ్ చేస్తాం, వెళ్ళొద్దని చెప్తాం. ఏం కాదులే, వెళ్ళకపోతే ఏమైంది, వచ్చే వారం బాదాంలే. భగవద్గీత అదేగా చెప్పేది. అయ్యగారు ఏం చెబుతారు? ఆ భగవద్గీతలో అయ్యే చెబుతారు. వచ్చే వారం ఏ దండకేమొచ్చి ఇప్పుడు మనకి అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇష్టమైతే ఒక విధంగా ఉంటుంది, ఇష్టం లేకపోతే ఇంకో విధంగా ఉంటుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి మీకు. అంటే కొన్ని కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది, మీరు చూస్తున్నారో లేరో ఒక ఎగ్జాంపుల్ చెప్తా, గుర్తు చేసుకోండి ఏమన్నా జరిగితే. రోజు వాళ్ళు సాయంత్రం 8ంటికి ఇష్టమైన సీరియల్ పెడతారు. 8ంటికి వాళ్ళకి ఇష్టమైన సీరియల్ వస్తుందన్నమాట. ఎన్ని పనులున్నా కానీ చూస్తారు. నేను కొంతమందిని చూసిన వెనకట చాలా రోజుల క్రితం అన్నమాట మా ఊళ్ళో చూసాను అనమాట. అప్పట్లో మొగల్ రేకుల సీరియల్ విన్నారా? మా పేరు విన్నారా? ఆ మొగల్ రేకుల సీరియల్ వచ్చేదనమాట. మీరేం చూడట్లేకమ్మా అమ్మగారు? ఓకే. అయితే మళ్ళీ సెకండ్ టైం కూడా ఇస్తున్నారని నాకు తెలీదు. మొగల్ రేకుల సీరియల్ వస్తే మా ఊరిలో ఒకసారి కరెంటు పోయింది. కరెంటు పోతే ఒక ఆయన గారు వాళ్ళ కూతురు ఊరు అన్నమాట, ఆంధ్రాలో. అయితే వాళ్ళకి ఫోన్ చేసి ఆ సీరియల్ అయిపోయిన తర్వాత ఇవాళ ఏం జరిగింది, ఆ సీరియల్లో ఏం జరిగింది అని ఫోన్ చేసి డీటెయిల్స్ మరీ కనుక్కుంటున్నారన్నమాట. కరెంటు పోతే ఒకరోజు సీరియల్ చూడకపోతే ఏమైందమ్మా? వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ కనుక్కోవాలా? కానీ ఈయన ఒక సత్సంగానికి వెళ్ళాడు అనుకోమ్మా, కరెంటు పోయిందనుకో, టీవీలో ఒక మంచి స్పీచ్ వస్తుంది, మహాత్ముడిది, చాగంటి కోటేశ్వరరావు గారు స్పీచ్ వస్తుంది, కరెంటు పోయింది, ఆగింది. వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పినా కనుక్కుంటాడా? కనుక్కోడు. కానీ మొగల్ రేకుల సీరియల్ ఆగిపోతే ఏం జరిగిందో ఫోన్ చేసి కనుక్కుంటాడు. అంటే మనం ఎంతగా కనెక్ట్ అవుతున్నాం, ఎంతగా దేనికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, ఎక్కడెక్కడ బంధీ అవుతున్నాం, ఎక్కడెక్కడ బానిసలుగా మారిపోతున్నాం అనేటువంటి దాన్ని గుర్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన రిలేటెడ్ ఇంకోటి, 8ంటికి సీరియల్. అప్పుడే చుట్టాలు వచ్చారు. వాళ్ళు వచ్చిన కాడి నుంచే టీవీ రాంగంలోనే టీవీ బంద్ చేయండి అన్నారు. మనం మాట్లాడుకోవైతే కాదు, ఛానళ్ళు అయింది కలిసి డిస్టర్బెన్స్ ఉంటుంది, బంద్ చేయండి అన్నారు. ఆ బంద్ చేద్దాంలే పిన్నాం కూర్చొని చెప్పి కూర్చోబెట్టింది. వాళ్ళు రోజు చూసే సీరియల్ అది పెట్టి మ్యూట్లో పెట్టి ఏమతో మాట్లాడుకుంటూనే తేపకోసారి అటు చూడటం ఏం జరుగుతుందని. సరే వచ్చినాయి అనుకోండి, అసలు వెనకటి రోజుల్లో అట్లుండేది ప్రభావం అంటున్నాను అన్నమాట నేను. ఇప్పుడు వచ్చినాయిలే అమ్మ, సంవత్సరం క్రితాంది చూడవచ్చు, అట్లా చూసే అవకాశాలు మిస్ అయినాయి అని తర్వాత ఖాళీ ఉన్న సండే అట్లా ఉంటాయి, సెలవుల రోజుల్లో చూసుకుంటారు, అది వేరే విషయం. ఓకే. అంటే ఒక మనిషి యొక్క ఆలోచన విధానం, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంతకుముందు లేడీస్ మాత్రమే టీవీ కనెక్ట్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు రిటైర్ అయినటువంటి జెంట్స్ చాలామంది కూడా సీరియల్స్కి ఎడిక్ట్ అయ్యారు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి అనమాట. ఒక ఆయన గారు రిటైర్ అయిన తర్వాత సీరియల్స్కి బాగా కనెక్ట్ అయ్యారు.
నాకు చాలా అంటే ఒక నవ్వుకోవాలో తెలియదు, బాధపడాలో తెలియనటువంటిగా అనిపించింది అనమాట. ఆయన హార్ట్ సర్జరీ అయింది కదా, హార్ట్ సర్జరీ అయింది, హాస్పిటల్లో ఉంచారు. ఆయన ఐసీయూలో ఉండి కూడా ఇంటికి వాళ్ళ అబ్బాయో ఎవరో భార్యో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళని సీరియల్ కూర్చో అడుగుతున్నంట, రేణుకా ఎల్లమ్మ సీరియల్ కూర్చో అడుగుతున్నానంట. సరే కనీసం మంచిది అనుకున్నా, ఆయన కనీసం దేవుడు సీరియల్ కూర్చొని అడుగుతున్నాను అంటే ఆయన దాన్ని కనెక్ట్ అయ్యాడు. అంటే హార్ట్ సర్జరీ అయ్యి ఐసీయూలో ఉన్నా కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా సీరియల్ మీదనే ఉంది. అంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని ఒక టీవీ అనేటువంటిది, ఒక మొబైల్ అనేటువంటిది ఎంత కట్టిపడేస్తుంది, ఎంత సమయాన్ని తినేస్తుంది అనేటువంటి దాన్ని గుర్తించాలని మనం గుర్తు చేసుకోవటం. ఇక్కడ ఏమని చెప్తున్నారు పరమాత్మ, అన్ని విషయాలందు కూడా ఆసక్తి లేకుండా ఉండాలని చెప్తున్నారు. అన్ని విషయాల యందు కూడా ఆసక్తి లేకుండా ఉండాలి, అభిమానం లేకుండా ఉండాలి. ఇది లేకపోతే నేను జీవించలేను అనేటువంటి స్థితి లేకుండా మీరు ప్లాన్ చేసుకోండి, ఆ విధంగా మీరు సాధన చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనం అలా చేయగలుగుతున్నామా, అలా మనం ప్రయత్నం చేయగలుగుతున్నామా? అలా ప్రయత్నం చేసినటువంటి వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు అని చెప్పి ఇక్కడ చెప్పటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఇంకో మాట ఏమని చెప్పారంటే తత్తత్ ప్రాప్య శుభాశుభం, తత్తత్ ప్రాప్య శుభాశుభం అని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట అన్నమాట. 57వ శ్లోకంలో చెప్పినటువంటిది తత్తత్ ప్రాప్య శుభాశుభం అంటే మనకి శుభాన్ని కలిగించేది కానీ అశుభాన్ని కలిగించేది కానీ, అంటే మనకి సంతోషాన్ని కలిగించేది కానీ దుఃఖాన్ని కలిగించేటువంటిది కానీ, ఆనందాన్ని కలిగించేది కానీ బాధను కలిగించేది కానీ, రెండు విషయాలు చెప్పారు. అంటే ఏది ప్రాప్తించినా కానీ తత్తత్ ప్రాప్య శుభాశుభం, ఏది ప్రాప్తించినా కానీ నీవు స్థిరంగా ఉండగలగటం నేర్చుకో, స్థిరంగా ఉండటం నేర్చుకో అన్నారు. మనం అలా ఉండగలుగుతామా అమ్మ? మనం ఉండగలుగుతామా అలా? అర్థమైందమ్మా? సపోజ్ ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, గుర్తు చేసుకోవచ్చు. మనం చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మహాత్ములు అందించారు. ఒకళ్ళకి మీద శత్రుత్వం ఏర్పడింది, ఒకళ్ళ మీద కోపం ఏర్పడింది. ఎందుకంటే భావాలు నచ్చట్లేదు, వాళ్ళ భావాలకి మన భావాలకి, మన ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి నచ్చట్లేదు. నచ్చట్లేదు కాబట్టి కటీఫ్. ఆ కటీఫ్ కాడి నుంచి ఇంకా వాళ్ళని చూస్తే మనకి లోపల వైబ్రేషన్స్ ఫామ్ అవుతున్నాయి అనమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. మనకి కళ్ళు ఎర్రబట్టం కానీ ఇట్లా చూడటం కానీ అని పక్కన వాళ్ళు చెప్తారండి, ఏంది మారిపోయినావు అంటారనమాట. ఎందుకంటే ఎదురుగా వాళ్ళు వస్తున్నారనే విషయం వాళ్ళ తర్వాత చూసి చెప్తారనమాట. అంటే వాళ్ళని చూడంగానే మనకు అలాంటి ఫీల్ కలుగుతుంది. అంత ద్వేషం కోపం పెంచుకున్నాం మనకు వాళ్ళ గురించి ఒక్క మాట కూడా ఎవరు చెప్పినా కానీ నచ్చట్లేదు, వాళ్ళకి నచ్చట్లేదు. ఓకే, అర్థమైందమ్మా? అంటే ఇప్పుడు అప్రియము అంటే ఇది అనమాట. ఇక్కడ చెప్పినాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అప్రియము అంటే నీకు ఇష్టం లేనటువంటి వాళ్ళంటే వాళ్ళు చెప్పారు కమ్మా. అక్కడ నీకు ఇష్టం లేనటువంటి వాళ్ళ ఇంట్లో దొంగలు పడి వాళ్ళ వడ్డాణం కొట్టేశారని తెలిసింది. నువ్వు వెంబడే స్వీట్ పంచుతావా, పంచేయటవా అమ్మ? వెంటనే స్వీట్లు పంచి పెడతారు కదా. నెక్స్ట్ ఇంకోటి, మనకి ఇష్టం లేనటువంటి మన శత్రువు వాళ్ళ పిల్లవాడు కింద పడితే కాలు ఎరిగింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇష్టంగా ఉంటుందా ఉండదా మనకి? అంటే మనకు నచ్చినటువంటి విషయం ఎదుటి వాళ్ళకి జరిగితే, మనకు నచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది జరిగినా కష్టం కలిగినా కానీ మనం ఎలా ఫీల్ అవుతాం? అబ్బా ఇలా హ్యాపీగా ఉందంట. మీరు అనుకోరు కానీ లోకంలో అంటే శత్రువులు, ఇష్టం లేనటువంటిది, అర్థమైందమ్మా? ఇష్టం లేనటువంటి వాళ్ళకి కష్టం కలిగితే అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకి నష్టం జరిగితే వీళ్ళు సంతోషిస్తారు, వాళ్ళకి నష్టం జరిగితే వీళ్ళు సంతోషిస్తారు. ఇదొకటి. నెక్స్ట్, ఇది అప్రియమైనటువంటి వాళ్ళకి, మనకి ఇష్టం లేనటువంటి వాళ్ళకి అలా జరిగితే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఓకే, తనకి ఒక్కడే పిల్లవాడు, వాళ్ళకి ఒక్కడే పిల్లవాడు, వాడు లండన్ వెళ్ళాడు, యాక్సిడెంట్ అయింది, కాలుకు దెబ్బ తగిలింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఫ్రాక్చర్ ఏం అవ్వలేదులే కానీ ఎయిర్ క్రాక్ అన్నారు, ఏదో బ్యాండేజ్ వేశారు, ఒక 10 days బెడ్ రెస్ట్ చెప్పారు. ఆ రోజు నుంచి వీళ్ళకి అన్నం తింటే అరగట్లేదు,
తల్లికి. అర్థమైంది? ఆకలి కావట్లేదు, నిద్ర పట్టట్లేదు, పడుకున్నా పిల్లవాడే కళ్ళ మొత్తం తెల్లారిందాక పిల్లవాడే కళ్ళల్లో కనబడుతున్నాడు అనమాట. ఎందుకు అంటే తనకిష్టమైనటువంటి వాళ్ళకి ఇబ్బంది జరిగితే బాధ కలుగుద్ది, తనకి ఇష్టం లేనటువంటి వాళ్ళకి నష్టం జరిగితే సంతోషం కలుగుద్ది. అంటే ఇలా ఉంటుంది మనిషి యొక్క మనస్తత్వం. ఇదొకటి. ఓకే, అంటే ప్రియా అప్రియములయందు ఒకే భావాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారన్నమాట. నీకు ఇష్టమైనటువంటి పిల్లవాడికి దెబ్బ తగిలితే ఎంత బాధపడ్డావో, నీ శత్రువు వాళ్ళ పిల్లవాడికి కూడా దెబ్బ తగిలితే అంతే బాధ కలిగితే నువ్వు భక్తుడు అని గుర్తు, నువ్వు జ్ఞానం అని గుర్తు. వాళ్ళకి ఇబ్బంది జరిగిందని నువ్వు స్వీట్స్ పంచిపెట్టినవంటే నువ్వు భక్తుడు కాదని అర్థం. అంటే మనం భక్తులం అవునా కాదా అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి పరమాత్మ హింట్స్ ఇస్తున్నారనమాట. అమ్మాయి నేను భక్తుడినేలే, ఎందుకంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది జరిగితే నేను స్వీట్లు పంచిపెట్టట్లేదు, నేను కూడా వెళ్ళి పలకరించి వచ్చా, అయ్యో ఇటు జరిగిద్దని నేను అనుకోలేదని పలకరించి, పర్వాలేదు నువ్వు భక్తుడు అని ఒప్పుకోవచ్చు. ఓకే, ఇది నెక్స్ట్. ఇంకోటి ప్రియా అప్రియములయందు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.